హీరో అఖిల్ నటిస్తున్న లెనిన్ నుంచి గ్లిమ్స్ అయితే వచ్చేసింది. ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందమ్మా. ఆయన కొత్త ప్యాటర్న్లో వెళుతున్నాడు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో కనిపిస్తుంది. అది సినిమా మాత్రం చాలా బాగుంటుందని అంటున్నారు నాకు తెలిసిన వాళ్ళు. ఇవాళ గ్లిమ్స్ రిలీజ్ అయింది, చాలా అద్భుతంగా ఉంది. అఖిల్కి ఇంతవరకు సరైన హిట్ లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఈ సినిమా మాత్రం చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి మన వాళ్ళంతా అనుకుంటున్నారు. అప్పుడు ల్యాబ్ రిపోర్ట్ చెప్తున్నాను నేను. ల్యాబ్ రిపోర్ట్ మేము సినిమా వాళ్ళం కాబట్టి ల్యాబ్ రిపోర్ట్ ఏంటంటే సెన్సేషనల్ మూవీ ఇది. త్వరలో అఖిల్ కూడా ఒక పెద్ద హీరోల సరసన చేరబోతున్నాడు ఈ చిత్రం ద్వారా, ఆ లెనిన్ ద్వారా చెప్పి అని అందరూ అనుకుంటున్నారు. నిజంగా ఆ సర్వేశ్వరుడు బొమ్మ, అక్కడ పరమేశ్వరుడు బొమ్మ ఉంది గ్లిమ్స్లో. ఆ సర్వేశ్వరుడు ఖచ్చితంగా ఆయనకి మంచి లైఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా తప్పనిసరిగా పెద్ద హిట్ అవ్వాలి. మరి గ్లిమ్స్ చూసిన కొంతమంది ఏమంటున్నారంటే అసలు ఇది గ్లిమ్సేనా, అసలు ఏంటి, ఏముంది, అసలు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అది బీజియం ఎక్కువైపోయింది. ఏవో తమన్ బీజియం ఎక్కువైపోయింది. ఎందుకంటే తమనని చెప్పగానే మాట్లాడబడకుండా కొట్టే బీజియం ఈ మధ్య కొత్తగా ట్రై చేస్తున్నాడు ఆయన. అది పాతదైనప్పటికీ కొత్తగా ట్రై చేస్తున్నాడు. మ్యూజిక్ తగ్గించి చేయాలి. సరే ఎంకేజ్ ఏమైనా సరే కానీ సూపర్ హిట్ అవ్వాలి సినిమా లెనిన్. అంటే గతంలో చూసుకుంటే ఏజెంట్ నిఖిల్ది వచ్చింది, భారీ ఎత్తున వచ్చింది. సో కట్అవుట్ గిట్అవుట్ మిలిటరీ ఏజెంట్గా వచ్చాడు, కానీ అంత సక్సెస్ కాలేకపోయింది. మరి ఈ మూవీతో అయినా హిట్ కొట్టే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు అక్కినేని ఫ్యామిలీకి? ఈ అక్కినేని ఫ్యామిలీకి ఈ సినిమా మాత్రం మంచి హిట్ ఇస్తుందని చెప్పి తెలుస్తుందండి మాకు. సూపర్ డూపర్ హిట్ ఇస్తుంది. గతంలో ఏజెంట్ కింద మంచి హిట్ ఇస్తాను అనుకున్నారు, కానీ అది అటర్ ఫ్లాప్ అయింది కదా. సో దాని మీద ఇలా చూస్తారు. ఇప్పుడు మంచి ఆర్టిస్ట్ అండి అఖిల్ మంచి ఆర్టిస్ట్. నిజంగా చెప్పాలంటే చాలా మంచి ఆర్టిస్టు. ఆయనకి ఎందుకో ఇట్లు రావట్లేదు వాస్తవంగా. రావాలి ఈసారి ఖచ్చితంగా. ఈ సినిమా ద్వారాగా, ఈ మాస్ క్యారెక్టర్ ద్వారాగా, లాంగ్వేజ్ కూడా రాయలసీమ లాంగ్వేజ్ ఖచ్చితంగా ఇది బూస్ బంప్స్ వచ్చే విధంగా ప్రతి డైలాగ్ కూడా ఉందట. మరి పూర్తిగా అది ఎందుకు వదలలేదు తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా బ్రహ్మాండమైన హిట్ అవుతుంది. మరి ఈ మూవీకి ప్రొడ్యూసర్ నాగార్జున గారు అని చెప్పేసి అంటున్నారు. అవును. ఎవరు ప్రొడ్యూసర్స్ రాక తండ్రే మూవీకి ప్రొడ్యూసర్గా చేస్తున్నారా అని చెప్పేసి కొంతమంది ట్రోల్ అయితే. అన్నపూర్ణ స్టూడియోస్ చాలా సినిమాలు నిర్మిస్తూ ఉంటుందమ్మా. తండ్రి అనే కాదు, అన్నపూర్ణ స్టూడియో చాలా సినిమాలు నిర్మిస్తుంటుంది. వాళ్ళు చేస్తుంటారు, బయట వాళ్ళతో చేస్తుంటారు. పెద్ద సంస్థ కదా, దాని గురించి ఏం పెద్ద ఆలోచించే అవసరం లేదు. ఈసారి మాత్రం ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టబోతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.